నమస్కారం మిత్రులారా. భారతదేశపు గొప్ప ఇతిహాసాలలో ఒకటైన మహాభారతం గురించి మనందరికీ కొంత తెలిసే ఉంటుంది. కాని ఈ మహాగ్రంథంలోని ప్రధాన కథ ఏమిటి? పాండవులు కౌరవుల మధ్య యుద్ధం ఎలా జరిగింది? ఆ సంఘటనల వెనుక ఉన్న ధర్మం అధర్మం కథ ఏమిటి? ఈరోజు నేను మీకు మహాభారతం మొత్తం కథను సంక్షిప్తంగా చెబుతాను. మహాభారత కథ హస్తినాపుర రాజ్యం నుండి ప్రారంభమవుతుంది. శంతను చక్రవర్తి మరణించిన తర్వాత ఆయన కుమారుడు చిత్రాంగదుడు రాజయ్యాడు. తరువాత అతని తమ్ముడు విచిత్రవీర్యుడు సింహాసనం అధిష్ఠించాడు. విచిత్రవీర్యుడికి 2 కుమారులు పుట్టారు, ధృతరాష్ట్రుడు మరియు పాండు. పెద్దవాడైన ధృతరాష్ట్రుడు పుట్టుకతోనే అంధుడు. అందువల్ల రాజ్యం పాలించే బాధ్యత అతని తమ్ముడు పాండురాజుకి వచ్చింది. పాండురాజు తన పాలనాకాలంలో ఒక తప్పు చేశాడు. ఆ తప్పుకు ప్రాయశ్చిత్తం కోసం తన 2 భార్యలైన కుంతీ మరియు మాద్రితో కలిసి అడవులకు వెళ్ళిపోయాడు. అడవుల్లో వారు చాలా కాలం జపం తపం చేస్తూ జీవించారు. అదే సమయంలో కుంతీ మాద్రి కలిసి 5 కుమారులకు జన్మ ఇచ్చారు. వీరినే మనం పంచపాండవులు అని పిలుస్తాం. అయితే అరణ్యవాసంలోనే పాండురాజు మరణించాడు. అప్పుడు చిన్నవాళ్లైన పాండవులను అక్కడి మునులు సంరక్షించారు. కొన్ని సంవత్సరాల తర్వాత పెద్దవాడైన యుధిష్ఠిరుడు 16 సంవత్సరాలు వచ్చాడు. అప్పుడు మునులు పాండవులను హస్తినాపురానికి తీసుకెళ్లి భీష్మునికి అప్పగించారు. హస్తినాపురంలో పాండవులు వేదాలు, శాస్త్రాలు, యుద్ధ విద్యలు, కళలు అన్నింటిలోనూ నైపుణ్యం సంపాదించారు. ఇది చూసి ధృతరాష్ట్రుడి కుమారులైన కౌరవులకు పాండవులపై అసూయ పెరిగింది. అందువల్ల వారు పాండవులను అనేక రకాలుగా హింసించడానికి ప్రయత్నించారు. ఈ విభేదాలను తగ్గించడానికి భీష్ముడు మధ్యవర్తిగా వచ్చాడు. దాని ప్రకారం రాజ్యం 2 భాగాలుగా విభజించబడింది. కౌరవులు హస్తినాపురం పాలించారు. పాండవులు ఇంద్రప్రస్థం రాజధానిగా చేసుకున్నారు. కొంతకాలం తర్వాత క్షత్రియ సంప్రదాయం ప్రకారం పాచికల ఆట జరిగింది. కౌరవుల తరఫున ఆడిన శకుని మాయతో యుధిష్ఠిరుడు ఓడిపోయాడు. ఆ ఓటమి కారణంగా పాండవులు 12 సంవత్సరాలు వనవాసం మరియు 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేయాల్సి వచ్చింది. 13 ఏళ్లు పూర్తిచేసి తిరిగి వచ్చిన పాండవులు తమ రాజ్యభాగాన్ని ఇవ్వమని దుర్యోధనుడిని కోరారు. కాని దుర్యోధనుడు ఒక మాటన్నాడు: సూదిగుచ్చేంత భూమి కూడా నేను ఇవ్వను. అప్పుడు తప్పనిసరిగా కురుక్షేత్రంలో మహాయుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో పాండవులు చివరకు దుర్యోధనుడిని ఓడించి తమ రాజ్యాన్ని తిరిగి పొందారు. ఆ తర్వాత పాండవులు 36 సంవత్సరాలు రాజ్యం పాలించారు. కాలం గడిచిన తర్వాత వారు రాజ్యాన్ని తమ మనవడు పరీక్షిట్టుకు అప్పగించి నారదుస్తులు ధరించి భార్య ద్రౌపదితో కలిసి అరణ్యాలకు వెళ్ళిపోయారు. ఇదే మహాభారత కథ యొక్క ప్రధాన సంగ్రహం. మహాభారతం కేవలం యుద్ధకథ మాత్రమే కాదు, ఇది ధర్మం, నీతి, జీవన మార్గం గురించి చెప్పే మహాగ్రంథం. ఈ గ్రంథం నిజంగా ముత్యాలు మణులతో నిండిన మహాసముద్రం లాంటిది. మిత్రులారా, మహాభారతం మరియు రామాయణం వంటి ఇతిహాసాలు మనకు ఎప్పటికీ ధర్మబోధ చేసే అమూల్యమైన సంపద. మన జీవితం ఎలా ఉండాలి, ధర్మం ఎలా పాటించాలి అనే విషయాలను ఈ కథలు మనకు ఎప్పటికీ గుర్తుచేస్తాయి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి పురాణ కథల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరో ఆసక్తికర కథతో కలుద్దాం. ధన్యవాదాలు.